గ్యాప్ రాలేదు, తీసుకున్నామంతే అన్నట్లుంది చంద్రగిరి రాజకీయం. నివ్వురుగప్పిన నిప్పులా ఉన్న రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పంచాయతీ కార్యదర్శి వ్యవహారం టీడీపీ వైసీపీ మధ్య అగ్గిరాజేసింది. అధికార పార్టీ ఎమ్మెల్యే సతీమణి రోడ్డుపై బైఠాయించి మరి వైసీపీ నేతకు సవాల్ చేసేదాకా వెళ్ళింది. ఇంతకీ చంద్రగిరిలో రెండు పార్టీల మధ్య పొలిటికల్ హీట్ కి దారి తీసిన ఇష్యూ ఏంటి? ఈ రచ్చ వెనుక అసలు లోగొట్టేంటి? తిరుపతి జిల్లా చంద్రగిరి రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. చంద్రగిరి పంచాయతీ కార్యదర్శి ఓ అవినీతి కేసులో ఏసీబీకి చిక్కిన వ్యవహారం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. రైతుకు పాస్బుక్ రెడీ చేసేందుకు 50,000 అడ్వాన్స్ గా తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడా ఉద్యోగి. దీనిపైన వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రగిరిలో పోస్టు కోసం ఆ అధికారి ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధారెడ్డికి 50 లక్షలు ఇచ్చారంటూ, అదే విషయాన్ని లంచం పుచ్చుకునే సమయంలో ఆ అధికారి రైతుతో చెప్పినట్టు వైసీపీ ప్రచారం చేసింది. దీనికి సంబంధించిన కాల్ రికార్డ్ కూడా ఏసీబీ దగ్గర ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో రావడంపై ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి మండిపడ్డారు. అనుచరులతో కలిసి చంద్రగిరి క్లాక్ టవర్ దగ్గర బైఠాయించారు. దమ్ముంటే తనపై అవినీతి ఆరోపణలు చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్లాక్ టవర్ దగ్గరికి వచ్చి రుజువులు చూపించాలంటూ డిమాండ్ చేశారు. రోజంతా క్లాక్ టవర్ ముందే నిరసన వ్యక్తం చేశారు. మీడియా ముందే చెవిరెడ్డికి పలుమార్లు ఫోన్ చేశారు. అయితే చెవిరెడ్డి ఫోన్ ఎత్తకపోవడంతో సాయంత్రం దాకా చూసి వెనుదిరిగారు. చంద్రగిరిలో పులివర్తి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కౌంటింగ్ హాల్ ముందు పులివర్తి కారు పైన వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే చెవిరెడ్డి కుమారుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన మోహిత్ రెడ్డిని నిందితుడిగా చేర్చారు. అయితే ఆ తర్వాత మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్టేషన్కు వెళ్లి బెయిల్ మీద విడిపించుకుని వెళ్లారు. ఆ తర్వాత కొంతకాలంగా చంద్రగిరి నియోజకవర్గం ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది. తాజాగా పులివర్తి సుధారెడ్డి నిరసనకు దిగడంతో మరోసారి రోడ్డెక్కాయి చంద్రగిరి రాజకీయాలు. గత 5 ఏళ్ల పాలనలో చెవిరెడ్డి అవినీతి చిట్టా అంతా తన దగ్గర ఉందంటూ సుధారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి ఆరోపణలు చేయడం కాదు, దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. దీని మీద చెవిరెడ్డి రియాక్షన్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ముందు వరకు వైసీపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నారు. జిల్లాలో వైసీపీ కార్యక్రమాల్లో అడపాదడపా కనిపిస్తున్నారే తప్ప పెద్దగా యాక్టివ్గా లేరు. ఈ మధ్య తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా పెద్ద గొడవే జరిగినా మాజీ ఎమ్మెల్యే భూమన ఇంటికి వెళ్లి మద్దతు ఇచ్చారు తప్ప స్వయంగా నిరసనలలో పాల్గొనలేదు. దీనికి తోడు ఇప్పటికే చెవిరెడ్డిపై కూటమి ప్రభుత్వం వచ్చాక పోక్సో కేసు నమోదైంది. దీనిపైన హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేశారు చెవిరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా పాత కేసుల్లో వైసీపీ నేతల అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో చంద్రగిరిలో టీడీపీ నేతలు కవ్వించినా వ్యూహాత్మకంగా సైలెంట్గా ఉంటున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మొత్తం మీద చంద్రగిరిలో వైసీపీ టీడీపీ మధ్య రాజుకున్న కొత్త వివాదం ఎంతవరకు వెళుతుందనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.